మొంతా తుఫాన్ ఎక్కడ ఉంది, ఏ తీరానికి చేరబోతోంది, ఏ ప్రాంతాలను ప్రభావితం చేయబోతోంది అనేటటువంటి అంశాలను మనం ఒకసారి గమనించినట్లయితే, తీవ్ర ఉష్ణ మండల తుఫాన్ మొంతా అనేటటువంటిది కాకినాడకు 100 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది, తీరం వైపు కదులుతుంది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ సమాచారం రాత్రి 7:30-8 గంటల మధ్యలో ఈ సమాచారం ఇలా ఉంది. అయితే ఇది పూర్తిగా తెల్లవారే సమయానికి తీరం దాటేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మచిలీపట్నం లేదా కనిసీమ ప్రాంతాలలో ఇది తీరం దాటేటటువంటి అవకాశం. తీరం దాటేటటువంటి సమయంలో కనీసం లేదంటే 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఒకవైపు ముందు తీరం దాటేటటువంటి సమయంలో భూ ప్రాంతాన్ని తాకిన వెంటనే విపరీతమైనటువంటి నష్టాన్ని కలుగజేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరూ కూడా రేపు ఉదయం 6 గంటల వరకు కూడా రోడ్ల మీదకి రావద్దు, ఎటువంటి వాహనాలను తీసుకురావద్దు అనేటటువంటి హెచ్చరికలు ఇప్పటికే జారీ అయి ఉన్నాయి. జాగ్రత్తగా